హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు హరివిల్లు ఫౌండేషన్. మీ అందరి విజయం కోసం ప్రతిరోజు ఒక నోటిఫికేషన్ వివరాలని తెలియజేయడం జరుగుతుంది. ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగం రిక్రూట్మెంట్లో ఎస్బీఐ భారీ రిక్రూట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటి నోటిఫికేషన్ వివిధ విభాగాల్లో ఉన్నాయి. వాటన్నిటి గురించి వివిధ నోటిఫికేషన్ల గురించి కూడా పూర్తి తెలియజేస్తాను. ఈ వీడియో నిరుద్యోగులందరికీ చేరే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, 2021లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో వివిధ విభాగాల్లో చాలా పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. వాటి గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఏ పోస్టు మనకు రిలీజ్ చేయడం జరిగింది, ఎన్ని పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది అని చూసుకుందాం. మనకు మొత్తం ఖాళీల సంఖ్య 86 పోస్టులు ఉన్నాయి వివిధ కేటగిరీ లోపల కలిపేసి. మేనేజర్ పోస్టు రిస్క్ మేనేజ్మెంట్ ఒక పోస్ట్ కలిగి ఉంది. మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 2 పోస్టులు కలిగి ఉన్నాయి. సీనియర్ స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటివ్ కాంప్లయన్స్లో ఒక పోస్ట్ కలిగి ఉంది. సీనియర్ స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటివ్ స్ట్రాటజీ టీఎంజీ ఒక పోస్టును కలిగి ఉంది. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ గ్లోబల్ ట్రేడ్ ఒక పోస్టును కలిగి ఉంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ రీటైల్ అండ్ సబ్సిడరీస్ ఒక పోస్టును కలిగి ఉంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ ఒక పోస్టును కలిగి ఉంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ ఒక పోస్టు ఉంది. డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఐటీ డిజిటల్ బ్యాంకింగ్ ఒక పోస్టు కలిగి ఉంది. మేనేజర్ హిస్టరీ ఒక పోస్టు. ఎగ్జిక్యూటివ్ డాక్యుమెంట్ ప్రిజర్వేషన్ ఆక్యుపెన్స్లో ఒక పోస్టు. మేనేజర్ క్రెడిట్ అనలిస్టులో 20 పోస్టులు. మేనేజర్ జాబ్ ఫ్యామిలీ అండ్ సక్సెషన్ ప్లానింగ్లో ఒక పోస్టు. మేనేజర్ రెమిస్టేషన్ ఒక పోస్టు. డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఒక పోస్టు. డిప్యూటీ మేనేజర్ చార్టెడ్ అకౌంటెంట్ 5 పోస్టులు. డిప్యూటీ మేనేజర్ ఎనీ టైమ్ ఛానల్లో 2 పోస్టులు. డిప్యూటీ మేనేజర్ స్ట్రాటజిక్ ట్రైనింగ్లో ఒక పోస్టు. చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ ఒక పోస్టు. అడ్వైజర్ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్లో 3 పోస్టులు. ఫార్మసిస్టులో 34 పోస్టులు. డేటా అనలిస్ట్లో 5 పోస్టులు మొత్తంగా కూడా నోటిఫికేషన్లో కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ కేటగిరీ లోపల పోస్టులు ఉన్నాయి. వాటన్నిటి వివరాలని మనం ఈరోజు ఈ వీడియో ద్వారా అందరం కూడా తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క పూర్తి వివరాల లోపల మనము అర్హతలు తెలుసుకుందాం. వాటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంత, మనం ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని తెలియజేస్తాం ఫ్రెండ్. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తి జాబ్ పోస్ట్ లోపల ప్రతిదీ కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. అందులోపల ఏ గ్రేడ్ లోపల ఎన్ని ఉన్నాయి, ఏ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, జనరల్కి ఎన్ని, బీసీకి ఎన్ని, ఎస్సీ ఎస్టీకి ఎన్ని అనేటటువంటి పూర్తి వివరాలు కూడా మనకు నోటిఫికేషన్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా డిస్క్రిప్షన్ లోపల మీకు లింక్ పెట్టడం జరుగుతుంది. వాటిని ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్, అప్లికేషన్ డీటెయిల్స్, పీడిఎఫ్ అనేటటువంటివి అన్నీ కూడా మీకు కలిగి ఉంటాయి. ఒకసారి మేనేజర్ పోస్ట్కి, రిస్క్ మేనేజ్మెంట్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంబీఏ చేసి ఉన్నటువంటి వారు ఈ పోస్ట్ని అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ 5 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ని కలిగి ఉండాలి. దాని గురించి వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న తర్వాత చాలా ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది చాలా చక్కటి మనకు సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ లోపల ఈ యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లేదా సమానమైనటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. లేదా సిఏ చేసి ఉన్నటువంటి వారు కూడా దీనికి అర్హులుగా ఉన్నారు. వీరు ప్రతి ఒక్కరు కూడా ఎంబీఏ కానీ, మాస్టర్స్ డిగ్రీ కానీ,
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ సిఏ చేసినటువంటి వాళ్ళు వీటికి అప్లై చేసుకోండి. దీనికి కూడా 5 సంవత్సరాల క్వాలిఫికేషన్, పోస్ట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, వర్క్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం. సీనియర్ స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటివ్లో చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 5 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ని కలిగి ఉండాలి. దాని గురించి స్పెషల్ స్కిల్స్ అనేటటువంటివి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీటిని నోట్ చేసి పెట్టుకోండి. ఈ స్పెషల్ స్కిల్స్ని కలిగి ఉన్నటువంటి వారు వీటిని అప్లై చేసుకోవచ్చు. తర్వాత సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్లో చూసుకున్నట్లయితే పీజీడీబీఎం లేదా అందుకు సమానమైనటువంటి కోర్సుని ఏ యూనివర్సిటీలోనైనా చేసి ఉన్నటువంటి వారికి అవకాశం ఉంది. దీనికి కూడా 5 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ని కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, మీ అందరూ ఎవరైతే ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారో, క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇది మంచి సదవకాశం. ఇన్ని పోస్టుల్లో ఎప్పుడు కూడా ఇంత హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి హైయర్ పొజిషన్కి వెళ్ళడానికి ఈ యొక్క అవకాశాన్ని ఎస్బీఐ కలిగించింది. మనకు ఇప్పుడు సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్లో చూసుకున్నట్లయితే దీనిలో కూడా ఎంబీఏ, పీజీడీఎం లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి వారికి అవకాశం ఇచ్చింది. ఇందులో మినిమం 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ని కలిగి ఉండడానికి, దానితో పాటు స్పెషల్ స్కిల్స్ కలిగి ఉండాలి అనేటటువంటి నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎంబీఏ చేసినటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి అవకాశం. వీరందరి గుటంగా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. దీనికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది అప్లికేషన్ డీటెయిల్స్ కూడా మీకు తర్వాత ప్రతి నోటిఫికేషన్ తెలియజేసిన తర్వాత తెలియజేస్తాను. ఇదే విధంగా ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది. అందులోపల ఫార్మసీ చేసినటువంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫార్మసీ ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి వారు ఉన్నారో వారందరి కూడా అద్భుతమైనటువంటి అవకాశం. ఇది ఫార్మసిస్ట్ ఏ యూనివర్సిటీలోనైనా చేసి ఉండాలి. ఫార్మసిస్ట్ అది మనకు 34 పోస్టులు జనరల్ ఉన్నాయి, ఓబీసీ 14, మొత్తం పోస్టులు 34 లోపల ఓబీసీ 14, ఎస్సీకి 9, ఎస్టీకి 4, ఈడబ్ల్యూఎస్కి 6, టోటల్గా కూడా 67 పోస్టులు కలిగి ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ మాత్రం 30 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. దీనికి ఇంటర్వ్యూ టెస్ట్ మరియు రిటన్ టెస్ట్లో మరియు ఇంటర్వ్యూ టెస్ట్ ద్వారా దీని సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేటటువంటిది మనకు చూసుకున్నట్లయితే ప్రతి స్టేట్లో కూడా స్పెషల్గా మనకు మొత్తం కూడా 15 రాష్ట్రాల లోపల వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మన హైదరాబాద్లో కూడా, తెలంగాణలోని హైదరాబాద్లో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని ఇక ఇప్పుడు మీరు అందరు కూడా చూడొచ్చు. టోటల్ కూడా 4 కలిగి ఉంటే 4 లోపల 2 జనరల్ కలిగి ఉన్నాయి, 1 ఎస్సీకి కలిగి ఉంది, 1 ఓబీసీ కలిగి ఉంది. కాబట్టి మన తెలంగాణలో ఉండి హైదరాబాద్లో ఈ పోస్టింగ్ కావాలనుకునేటటువంటి వారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. చాలా మంచిది ఏంటంటే ఫార్మసీ చేసినటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగ రంగాల లోపల తక్కువ కలిగి ఉంటాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది, మరి వారికి ఏ విధంగా ఉంటుంది అని అంటే ఎగ్జామినేషన్ టోటల్గా కూడా 150 క్వశ్చన్స్కి కలిగి ఉంటాయి. 150 క్వశ్చన్స్ లోపల మనకు జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, అదేవిధంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ని కలిగి ఉంటుంది. వాటికి మొత్తం గుటంగా ఎన్ని క్వశ్చన్స్ కలిగి ఉంటాయి, ఎన్ని మార్క్స్ కలిగి ఉంటాయి అనేటువంటి చూసుకుంటే 150 ప్రశ్నలు కలిగి ఉంటాయి. 200 మార్కులకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఉంటుంది. అయితే మరి శాలరీ మాత్రము 17,900 బేసిక్ పే నుండి మనకు 47,920 ఈ వరకు గ్రేడ్ అనేటటువంటిది కలిగి ఉంటుంది. దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రము ఏమీ అవసరం లేదు. క్వాలిఫికేషన్ మాత్రం మీరు డిగ్రీ ఇన్ ఫార్మసీ, బి ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ, ఫార్మసీ డి కానీ ఏ యూనివర్సిటీలోనైనా చేసి ఉన్నటువంటి వారు వీటికి అప్లై చేసుకోవచ్చు.
అదేవిధంగా మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటిది మీకు తెలియజేస్తాను. తర్వాత ఇంకొక పోస్ట్ గురించి కూడా చూసుకున్నట్లయితే స్పెషల్ క్యాడర్ కలిగి ఉన్నటువంటి వారికి ఇది నోటిఫికేషన్ ఉంటుంది. డేటా అనలిస్ట్‌గా ఈ పోస్ట్ ఉంది. మొత్తం గుటంగా ఈ పోస్ట్‌లో 8 పోస్టులు కలిగి ఉంటే జనరల్ వాళ్ళకి 5, ఓబీసీ 2, ఎస్సీకి 1 మొత్తం గుటంగా 8 పోస్టులు ఈ నోటిఫికేషన్‌లో కలిగి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ వివరాల్లోకొస్తే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ విత్ మినిమమ్ 60%ని కలిగి ఉన్నటువంటి వారు దీనికి క్వాలిఫికేషన్ ఉంటుంది. అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రం దీనికి 3 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్‌ని కలిగి ఉండాలి. అదేవిధంగా స్పెషల్ స్కిల్స్ కూడా కలిగి ఉండాలి. ఒకసారి మీ అందరూ కూడా గమనించుకోండి. ఈ స్పెషల్ స్కిల్స్ కలిగి ఉండి ఎవరైతే ఈ యొక్క బీటెక్, ఎంటెక్ చేసినటువంటి వారు ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి అవకాశం. అదేవిధంగా శాలరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులోపల. బేసిక్ స్కేల్ పే చూసుకున్నట్లయితే 48,170 నుండి 69,810 బేసిక్ పే ఉంటుంది. మరి ఇందులోపల ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూసుకున్నట్లయితే మొత్తం గుటంగా 170 ప్రశ్నలు కలిగి ఉంటాయి. 170 ప్రశ్నలు 220 మార్కుల్ని కలిగి ఉంటుంది. ఇక్కడ చూసుకుందాం. ఎగ్జామినేషన్ 90 మినిట్స్ టైం కలిగి ఉంటుంది. ఇది రిటన్ టెస్ట్ ద్వారా మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొక నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే ఇందులో ఎస్బీఐ అనేటువంటి ప్రతి కేటగిరీ కూడా ఒక్కొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందు గురించి ఒక్కొక్క నోటిఫికేషన్ వివరాలు ఒక్కొక్క విధంగా కలిగి ఉన్నాయన్నట్టు. అయితే అడ్వైజర్ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇందులో మొత్తం కూడా 4 పోస్టులు కలిగి ఉన్నాయి. ఇది ఒక మంచి పొజిషన్ కలిగి ఉన్నటువంటి పోస్ట్ ఇది. ఏజ్ మాత్రం మినిమం 63 సంవత్సరాలు రిస్ట్రిక్షన్స్ కలిగి ఉన్నాయి. ఇవి 63 సంవత్సరాల కన్నా కింద కలిగి ఉండాలి, లేదా 55 నుండి 62 మధ్యలో కలిగి ఉండాలి. అయితే ఎక్స్పీరియన్స్ మాత్రము మనకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఇది చక్కటి అవకాశం. మరి ఈ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలంటే మినిమం 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బ్యాంకింగ్ రంగం లోపల కలిగి ఉన్నటువంటి వారు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఒక పొజిషన్లో ఉండాలి బ్యాంకింగ్ రంగంలో అనుకున్నటువంటి వారు దీన్ని అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకొక నోటిఫికేషన్ని చూసుకున్నట్లయితే ఇంకో నోటిఫికేషన్లో కూడా మనకు మొత్తం గుటంగా ఇది కేవలం ఒకే పోస్టు కలిగి ఉంది. ఏంటంటే డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి పోస్ట్ ఇది. మరి ఈ పోస్ట్కి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్, బీటెక్, బీఈ, ఎంఎస్సి, ఎంటెక్ చేసినటువంటి వారు దీనికి అర్హత కలిగి ఉన్నారు. అయితే మినిమం 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఐటీ రంగం లోపల, సాఫ్ట్వేర్ రంగం లోపల కలిగి ఉన్నటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్పెషల్ స్కిల్స్ని కూడా ఈ యొక్క జాబ్ గురించి కలిగి ఉండాలి. శాలరీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పొజిషన్ ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీటెక్ చేసినటువంటి, ఎంటెక్ చేసినటువంటి వారు దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకో పోస్టుని చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్ట్ డీటెయిల్స్ అనేటటువంటివి ఇది కూడా ఒకే పోస్టును కలిగి ఉంది. ఈ డిప్యూటీ మేనేజర్ పోస్ట్ కలిగి ఉంది. ఈ డిప్యూటీ మేనేజర్ పోస్ట్ అనేటటువంటిది ఎంబీఏ చేసినటువంటి వారు దీనికి క్వాలిఫికేషన్గా ఉంది. అదేవిధంగా మనకు మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా స్పెషల్ స్కిల్స్ని కూడా కలిగి ఉండాలి. వీటితో పాటు మనకు శాలరీ అనేటువంటిది కూడా హై శాలరీ ఉంటుంది. వీరికి ఈ 48,170 నుండి 69,810 మనకు గ్రేడ్గా కలిగి ఉంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటటువంటిది ఇది కూడా రిటన్ టెస్ట్ ద్వారానే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి.
అదేవిధంగా మరి వీటి ఎన్ని పోస్టులు కలిగి ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత ఉంది అనేటటువంటిది మనము చూసుకుందాం. అదేవిధంగా ఏజ్ అనేటటువంటిది కూడా మనకు ప్రతి నోటిఫికేషన్‌లో గూడంగా ఏజు కేటగిరీ వైస్‌గా గూడంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బ్యాక్వర్డ్ వారికి మనకు ఏంటంటే అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేటటువంటిది పెంచడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు గుటంగా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటిది మనకు ఉంది. అయితే ఒకసారి మనకు మన విద్యార్హతల గురించి చూసుకున్నాం. ఏ ఏ పోస్టుకు ఏ ఏ విద్యార్హతలు కలిగి ఉండాలనేటువంటిది. మరి దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు గురించి చూసుకున్నట్లయితే ఈ ఫీజు అనేటటువంటిది మనకు రూ. 750 కలిగి ఉంది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రము ఎలాంటి దివ్యాంగులకు మాత్రం ఎలాంటి ఫీజు అనేటటువంటిది లేదు. కాబట్టి రూ. 750తో ఎంట్రన్స్ ఫీజుతో మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా తొందరగా చేసుకోండి. ఇది అప్లికేషన్స్ అనేటటువంటిది స్టార్ట్ అయింది కూడా. మరి ఎప్పటివరకు దీని అప్లికేషన్ డేట్ అనేటటువంటిది ఎప్పటివరకు ఉంది అని మీ అందరికీ కూడా ఇప్పుడు తెలియజేస్తాను. అదేవిధంగా మనకు హౌ టు అప్లై అనేటటువంటిది ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. మనకు ఈ లింక్ ద్వారా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏంటంటే ఎంపిక విధానము మనకు షార్ట్ లిస్టింగ్ ద్వారా ఉంటుంది. ఫస్ట్ రిటన్ టెస్ట్‌ని కండక్ట్ చేస్తారు. మనకు ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు అని అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రము పరీక్షా కేంద్రాలు విశాఖపట్నం కలిగి ఉంది. హైదరాబాదు, వరంగల్, గుంటూరు, కర్నూలు, విజయవాడ లోపల ఎగ్జామ్ సెంటర్స్ అనేటటువంటివి కలిగి ఉన్నాయి. అయితే దరఖాస్తు చేసుకోవడానికి మనకు ఎప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చు, స్టార్ట్ ఎప్పటి నుండి అయింది అని అంటే దరఖాస్తుకు 13 ఏప్రిల్ 2021 నుండి అప్లికేషన్స్ అనేటటువంటివి స్టార్ట్ అయ్యాయి. మరి దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రము మే 3, 2021న అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి పరీక్ష డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబడుతుంది అని అంటే మే 23, 2021 లోపల ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ టైం ఉంది. ఇక ప్రతి ఒక్కరూ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకునేటప్పుడు మరి ఏమేమి డాక్యుమెంట్ని అప్లై చేసుకోవాలి అనేటటువంటిది హౌ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ని ఒకసారి చూసుకుందాం. బ్రీఫ్గా మీ రెజ్యూమ్ని తయారు చేసుకోండి. అదేవిధంగా ఐడి ప్రూఫ్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ని మీరు తయారు చేసుకోండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా తయారు చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండగా తయారు చేసుకొని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మార్క్స్ షీట్ని, డిగ్రీ సర్టిఫికేట్స్ని పీడిఎఫ్ ఫైల్లో చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని నోటిఫికేషన్స్కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగారు. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని కూడా పీడిఎఫ్ చేసి పెట్టుకోండి. ఫామ్ 16ని కూడా పీడిఎఫ్లో చేసి పెట్టుకోండి. రీసెంట్ ఫోటోగ్రఫీ, మంచి ఫోటోని చేసుకొని సిగ్నేచర్ని కూడా ఒక పీడిఎఫ్లో చేసుకొని పీడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఇఫ్ పాసిబుల్ అంటే అవకాశం ఉంటే ఆ సర్టిఫికేట్ని కూడా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే కన్నా ముందు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మనకు ఫీజు అనేటటువంటిది చెప్పాం కదా, రూ. 750 ఫీజు కలిగి ఉంది. ఎస్సీ, ఎస్టీలకు బ్యాక్వర్డ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఎలాంటి ఫీజు కూడా లేదో గమనించాలి. కాబట్టి ఒక మంచి అవకాశం ఇది. ఎవరైతే బ్యాంకింగ్ రంగం లోపల ప్రవేశించాలి అని అనుకుంటున్నటువంటి వారు ఈ యొక్క అవకాశాన్ని, మంచి అవకాశం ఇది. బీటెక్, ఎంటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ చేసినటువంటి వారందరూ కూడా ఒక
అద్భుతమైనటువంటి అవకాశం. ప్రతి ఒక్క పోస్టు ఒక్కొక్క కేటగిరీకి సంబంధించింది. మరి ఏజ్ లిమిట్ అనేటటువంటిది ఒక్కొక్క పోస్ట్ గూడంగా తెలియజేశాం. ఒక్కొక్క విధంగా ఉంది. కాబట్టి తొందరగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా ఈ వీడియోని నిరుద్యోగులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోపై కామెంట్ చేసి ప్రోత్సహిస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ యొక్క హరివిల్లు ఫౌండేషన్.